యా. ఇవాళ ఎవరైనా ప్రేయర్ చేయించగలరా? ఓకే మేడం, చేయించారు. యా. థ్యాంక్ యూ. చేయండి. గురు ప్రార్థనతో తరగతిని ప్రారంభించుకుందాం. హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్, వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురు. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న వినిపిస్తుంది కదా ప్రీవియస్ క్లాస్ లో? ఎస్ మేడం. 1 minute. ప్రీవియస్ క్లాస్ లో మనం యమాస్ 10 యమాస్ 10 నియమాస్ గురించి, బెనిఫిట్స్ ఆఫ్ హఠయోగా గురించి, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఆసనాస్, టోటల్ 84 ఆసనాస్, అందులో మెయిన్ 4 ఆసనాస్ గురించి, అండ్ పశ్చిమోత్తానాసన, మయూరాసన, మత్స్యేంద్రాసన, వీటి గురించి మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో, రైట్? శవాసన 1 minute, నేను ట్యాబ్ లోంచి జాయిన్ అవుతాను. నేను మొబైల్ లోంచి లాగిన్ అయ్యాను, కానీ ఒక్క 2 minutes ఇవ్వండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. దీస్ ఆర్ ద ఫోర్ దీస్ ఆర్ ద మెయిన్ 4 శక్తి అవేకెన్ అవుతుంది మత్స్యేంద్రాసనాలో. అండ్ అబ్డామినల్ సర్జరీస్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకోకూడదని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. పశ్చిమోత్తానాసనం, ఇవి కూడా నిన్న వాటి గురించి కూడా నిన్న మనం తెలుసుకున్నాం. డైజెస్టివ్ ఫైర్ ఇంక్రీజ్ అవుతుందని, ఫ్లాట్ అండ్ ద అబ్డామిన్ ఫ్లాట్ అవుతుందని, ఇంకా వైటల్ ఫ్లో చాలా బాగా అవుతుంది. అంటే కొన్ని అబ్డామిన్ లో కనపడకుండా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ని ఈ పశ్చిమోత్తానాసన క్లియర్ చేస్తుందని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చి మయూరాసన. మయూరాసన ఇస్ ద అడ్వాన్స్డ్ ఆసన, క్విక్లీ డిస్ట్రాయ్ ద ఆల్ ది డిసీజెస్, మాక్సిమం డిసీజెస్ ని తొందరగా డిస్ట్రాయ్ చేస్తుంది మయూరాసన. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెంగ్ కి, ఒక డైజెస్టివ్ ఫైర్ ఇంప్రూవ్మెంట్ కి, పాయిజన్ ని కూడా ఈజీగా డైజెస్ట్ చేస్తుందని నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. శవాసన గురించి, కార్పస్ పోజ్ గురించి కూడా నిన్న కొంచెం చెప్పుకున్నాం. సో నేను నిన్న మీకు చెప్పాను ఆ, పద్మాసన, సిద్ధాసన వీటి గురించి చెప్తానని. బట్ వీటి గురించి తెలుసుకునే ముందు మనకి బంధాస్ కూడా తెలియాలండి. నెక్స్ట్ బంధాస్ వస్తాయి. బంధాస్ వచ్చాక నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. పద్మాసన, సిద్ధాసన, ఆ వజ్రాసన, సారీ సింహాసన అండ్ బద్ధాసన, ఈ 4 నేను ఫస్ట్ అనుకున్నాను యాక్చువల్ గా ఇవాళే చెప్పేద్దామని. బట్ మీకు బంధాస్ గురించి ఐడియా లేకుండా వీటి గురించి చెప్పి యూజ్ ఉండదు. సో వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ 8 లిమ్స్ లో ఆసనాస్ తర్వాత ప్రత్యాహారాకి వెళ్దాం. ఫుడ్ గురించి తెలుసుకుందాం. తర్వాత అష్టకుంభకాస్ తెలుసుకున్నాక, కుంభకాస్ అయ్యాక మీకు బంధాస్ వస్తాయి. బంధాస్ వచ్చాక మీకు ఈ 4 ఆసనాస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదర్వైజ్ నేను ఇప్పుడు మీకు చెప్పినా కూడా మీకు అవి నో యూజ్ అనమాట. అంటే అది ఏంటనేది ఐడియా లేకుండా, మీరు బంధాస్ గురించి ఐడియా లేకుండా తెలుసుకోవడం
చెప్పడం అర్థం ఉండదు కాబట్టి నేను ఫస్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం ఇవాళ. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ హూ కెన్ ప్రాక్టీస్ హఠయోగా. హఠ హఠయోగాని ఎవరెవరు ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ కొన్ని డిస్క్రిప్షన్స్ ఇచ్చారండి. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు అట్ అరౌండ్ టీన్స్ 13 నుంచి ఆ, ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. వృద్ధ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, వ్యాధి సిక్నెస్ తో బాధపడుతున్న వాళ్ళు, అండ్ లేజినెస్ తో లేజినెస్ తో ఉన్న వాళ్ళు కూడా హఠయోగా చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా హఠయోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. సో మాక్సిమం ఇవాళ రేపు ఉన్న కండిషన్స్ కి 7-8 ఇయర్స్ నుంచి కూడా కిడ్స్ ని వాళ్ళని బాగా ట్రైన్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ ఆసనాస్ ప్రాక్టీస్ కి. నేషనల్ లెవెల్ ఛాంపియన్ యోగా ఈ మధ్య ఇండియాలో చాలా మోడీ గారి పుణ్యమాని బాగా పాపులర్ అయింది. సో పక్క పక్క కంట్రీస్ కి అన్ని చక్కగా వాళ్ళు ఏంటంటే అండి, కంట్రీస్ యోగా అనేది చాలా గ్రేట్ థింగ్ గా వాళ్ళు భావిస్తున్నారు. మన దేశంలో ఇంకా అవేర్నెస్ అనేది ఇంకా రాలేదు, బట్ చాలా వచ్చిందనే చెప్పుకోవాలి యోగా మీద అవేర్నెస్. సో 7-8 ఇయర్స్ నుంచి కూడా అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. అట్ ద ఓల్డ్ ఏజ్ వరకు కూడా అందరూ హఠ యోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. 90% ఆఫ్ ది వరల్డ్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ హఠ యోగానే ఫాలో అవుతుంది. బట్ ఇది వేరే వేరే నేమ్స్ తో, అంటే పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రొనౌన్స్ చేస్తారు, బట్ దే ఆర్ ఫాలోయింగ్ ఓన్లీ హఠయోగాలో ఉన్న ఆసనాస్ ని డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ మెథడ్స్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద హూ కెన్ ప్రాక్టీస్ అన్నది విషయం. నెక్స్ట్ హూ కెన్ సక్సెస్. హఠయోగా చేసి మనం దేనికి మార్గాన్ని సులభం చేసుకుంటున్నాం. హఠయోగా దేనికి ప్రేరేపణిస్తుంది, రాజయోగానికి ప్రేరేపణిస్తుంది. ఇవన్నీ కూడా హఠయోగ, మంత్రయోగ, లయయోగ ఏవైనా సరే రాజయోగం. వాట్ ఈజ్ రాజయోగం అంటే జీవాత్మని పరమాత్మలో కలిపే సాధన మోక్ష సాధనకి దారి తీసే రాజయోగానికి ఈ హఠయోగ అనేది ఫస్ట్ తోడ్పడుతుంది. ఫస్ట్ రాజయోగం అంటే ఏంటంటే అండి, డైరెక్ట్ ఇది మోక్షానికి కూర్చుని సిద్ధీస్ ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ శరీరం చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు, బ్రీతింగ్స్ లో కంట్రోల్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ రాజయోగాన్ని ఎక్యూప్ చేయాలి. సో రాజయోగా మనం పొందాలి అంటే ముందు మన శరీరాన్ని క్లెన్స్ చేసుకోవాలి. మన బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ని క్లెన్స్ అవ్వకుండా మన రాజయోగాన్ని పొందలేం. సో ఈ రాజయోగం పొందడానికి సులభమైన మార్గాన్ని హఠయోగా ద్వారా మనకి ఇచ్చారనమాట. సో ఇందులో 84 ఆసనాసు, అష్ట కుంభకాసు, 4 బంధాసు, షట్క్రియాసు, వీటన్నిటినీ క్లెన్స్ చేస్తుంది. మన బాడీని క్లెన్స్ చేసి మన రాజయోగానికి వెళ్ళడానికి తోడ్పడుతుంది. సో ఆల్రెడీ ఈ హఠయోగా చేసిన వాళ్ళు ఎవరు ఎక్కువగా సక్సెస్ ఫ్యాక్టర్స్ ని పొందుతారు అంటే, బ్రహ్మచర్య అంటే సెన్సెస్ ని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు. సెన్సెస్ బాగా, మిగతా వాళ్ళు కూడా కొంచెం స్విచ్ ఆన్ చేస్తే బాగుంటుందండి కెమెరాస్. పాసిబుల్ లేకపోతే ఓకే, కానీ కెమెరాస్ ని స్విచ్ ఆన్ చేయండి. సో బ్రహ్మచర్య, సెన్సెస్ ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకునే వాళ్ళకి ఇది ఎక్కువగా హఠయోగా అనేది మంచి సక్సెస్ ని ఇస్తుంది. రైట్. త్యాగం మీన్స్ ఇక్కడ అంటే మన లైఫ్ స్టైల్ ని చాలా వరకు సాక్రిఫైస్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద త్యాగ కిందకి తీసుకోవచ్చు. సో అన్అటాచ్మెంట్స్ విత్ ఆబ్జెక్ట్స్ అంటే కొంతమందికి గోల్డ్ మీద ఉంటుంది, కొంతమందికి ఫుడ్ మీద ఉంటుంది. యా ఓకే, నో ప్రాబ్లం. ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లం అండి. ఆ అలా కొంతమందికి క్లోత్స్ మీద ఉంటుంది, కొంతమందికి ఇంకొకటి ఎక్కడికో తిరగాలనో, లేదంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ తో ఉంటారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఉంటుంది. సో డబ్బు మీద, ఫుడ్ మీద, ఇంకొకళ్ళకి ఎలా రకరకాలు ఉంటాయి కదా. ఆడవాళ్ళకి చీరల మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది, మగవాళ్ళకి డబ్బులు ఎలా సంపాదించాలనే దాని మీద ఉంటుంది. ఇలా రకరకాల విషయాల మీద మనం ఉంటాం కదా. వీటన్నిటినీ మనం
సెన్సెస్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాము, మనం ఎంత డిటాచ్మెంట్ ఫీల్ అవుతున్నాము అనే దాన్నే ఇక్కడ మనం త్యాగం కింద తీసుకోవాలి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హఠయోగా ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే దాని మీద. నెక్స్ట్ దాంట్లో వస్తుంది అసలు ఏ ఏ కండిషన్స్ లో ఎలాంటి ప్లేసుల్లో హఠయోగా అనేది ఒక యోగి ప్రాక్టీస్ చేశాడు. యోగి అవ్వాలి అంటే, రాజయోగాన్ని సాధించాలి అంటే కొన్నిటిని మనం రూల్స్ ని ఫాలో అవ్వాలని ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. యమాస్ నియమాస్ రూల్స్ ఫాలో అవ్వాలని. వాటిల్లో ఇది కూడా ఒకటని పెట్టుకున్నాం, త్యాగం. ఈ త్యాగం కిందకి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, డిటాచ్మెంట్స్, ఆబ్జెక్ట్స్ మీద డిటాచ్మెంట్ ని పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నాం. నెక్స్ట్ యోగ ప్రయాణ. మనం ఒక ఒక జర్నీ స్టార్ట్ చేసామనుకోండి, ఒక విషయాన్ని నేర్చుకోవాలి అనుకుంటున్నాం, ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం, ఆ జర్నీని ఎక్కువ రోజులు కంటిన్యూగా సస్టైనబుల్ గా కంటిన్యూ చేస్తే మనం సక్సెస్ ని పొందుతాం. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్ ఉన్నాడండి, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ కిడ్ ఉన్నాడు, రెండో ఎక్కడ నేర్పించాలి. ఇవాళ నేర్పించేసి వాడికి వాళ్ళు వచ్చేసిందని చెప్పి ఊరుకుంటే వచ్చేస్తుందా? రాదు. 10 days 15 days డైలీ మనం టేబుల్స్ ప్రాక్టీస్ చేస్తే ఓ 5th 6th స్టాండర్డ్కి వెళ్ళేసరికి వాళ్ళకి ఆ టేబుల్స్ కంటతహా వస్తాయి. సో ఒక రోజు చెప్పి 4 రోజులు వదిలేసి 5 రోజులు మళ్ళీ చేసి ఓ 10 రోజులు వదిలేసాం అనుకోండి, ఆ ప్రాక్టీస్ గుర్తుంటుందా పిల్లలకి? ఏ విద్య అయినా అంతే. ఐదర్ అది యోగా కానివ్వండి, స్టడీస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డైలీ మనం దాన్ని ఆ ఆ ఇదిలో ఉండగలిగితేనే మనం దాన్ని హఠయోగాని సక్సెస్ గా సాధించగలుగుతాం. హఠయోగ సక్సెస్ అయితే మనం రాజయోగానికి వెళ్ళగలుగుతాం. ఇది కండిషన్. ఈ మూడు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హఠయోగాలో సక్సెస్ అవుతారు. అండర్స్టాండ్? యా. నెక్స్ట్ ఆహారం, ప్రత్యాహారం. సో ప్రత్యాహార గురించి తెలుసుకుందాం. సారీ, సామ్సంగ్ SM-A166P, హూ ఇస్ షీ? మీ పేరేంటండి? వాయిస్ రావట్లేదు. మీరు డిన్నర్ చేస్తున్నారా? ఓకే, మీరు డిన్నర్ చేస్తుంటే క్లోజ్ చేసుకోండి. మేము ఆల్రెడీ ప్రత్యాహారంలో ఉన్నాం, మమ్మల్ని అందరినీ ఊరించద్దు ప్లీజ్. ఓకే, ఓకే 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 మేడం. టాపిక్ మాట్లాడుతున్నప్పుడు డిన్నర్లు చేయకండి ఎవరు ప్లీజ్. ఓకే, సారీ ఫర్ ఓకే దట్. మేడం. మితాహారం, మోడరేట్ డైట్ అండ్ మెజర్డ్ ఫుడ్. ఓకే, ప్రత్యాహార మన ఫుడ్ మనం కంట్రోల్ గా తీసుకోవాలని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అది ఎలాంటి ఫుడ్, రైట్? ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం మన బాడీలో మన సెన్సెస్ ని, మన గుణాలని కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం అనేది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుస్నిగ్ధ. సుస్నిగ్ధ మీన్స్ స్మూత్ గా ఉండే ఫుడ్ తీసుకోవాలట. అంటే ఈజీలీ డైజెస్టబుల్, ఎగ్రిడబుల్, అంటే లైక్ ఘీ కూడా మీకు వెన్న, బటర్ అవన్నీ చాలా స్మూత్ గా ఉంటాయి. అంటే మీ థ్రోట్ లోకి వెళ్తున్నప్పుడు ఈజీగా స్వాలో చేయగలుగుతారు ఆ ఫుడ్ ని. సో అలాంటి ఫుడ్ తీసుకోవాలట. మధుర. మధుర అంటే ఏంటి, ఎవరైనా ఐడియా ఉందా? స్వీట్నెస్ కలిగించే ఫుడ్ ని తీసుకోవాలట. ఓకే, నెక్స్ట్ చతుర్థమస్ వివర్జిత. ద ఫోర్త్ పార్ట్ ఆఫ్ ద స్టమక్ విల్ ఫిల్, అంటే ఎంటీ. సారీ, మన ఫుడ్ ఎలా తీసుకోవాలంటే అండి, నార్మల్ గా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే, 1/4 ఆఫ్ ద స్టమక్ వాటర్ ఉండాలి, 1/4 ఆఫ్ ద స్టమక్ ఎంటీ ఉండాలి. సో ఫిల్ అయింది కదా. హాఫ్ ఆఫ్ ద స్టమక్ ఫుడ్ ఉండాలి, 1/4 అంటే పావు వంతు వాటర్ వెళ్ళాలి, పావు వంతు స్టమక్ ఫ్రీగా ఉండాలి. ఎందుకు అంటే డైజెషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొన్ని రకాల గ్యాసెస్ ఎక్స్చేంజ్ నడుస్తూ ఉంటుంది మన బాడీలో. నేను ఆల్రెడీ చెప్పా, 9 రకాల వాయువులు ఉంటాయి. అందులో మెయిన్ గా 5 వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు ఉంటాయి మన బాడీలో. నెక్స్ట్ క్లాసెస్ లో మీకు అసలు ఎలా ఫాలో అవుతుంది ఆ ప్రాణాస్ అనేవి చెప్తాను. సో
ఈ వాయువులు ఎక్స్చేంజ్ డైజెషన్ జరుగుతున్నప్పుడు రకరకాల వాయువుల ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. సో ప్లేస్ లేదనుకోండి, ఆ ఎక్స్చేంజ్ అనేది డిస్కంఫర్ట్ నడుస్తూ ఉంటుంది. ఇట్ లీడ్స్ టు గ్యాస్ట్రో డైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని లీడ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా, అందుకే ఎప్పుడు కూడా మనం ఏదన్నా విందు భోజనానికి వెళ్ళాం అనుకోండి, ఫుల్ ఆఫ్ ద స్టమక్, దొరికిందే ఛాన్స్ రా బాబు అని చెప్పేసి తింటూ ఉంటాం అందరం. అంటే మనకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి తింటుంటున్నాం. ఏమండి, మోస్ట్లీ జనరల్ గా ఏంటో తెలుసా అండి, రెండింటిని మనం కంట్రోల్ చేసుకోలేం. జిహ్వని కంట్రోల్ చేసుకోలేం. ఫస్ట్ పార్ట్, జిహ్వని కంట్రోల్ చేసుకున్నవాడు వాడు నిజంగా యోగి కింద లెక్క. సో నాలుకని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. చాలా అంటే చాలా కష్టమైన విషయం. ఆర్ యు అగ్రీ విత్ దిస్? ఎస్. నాలుకని నో కంట్రోల్ మేడం. చేసి నో సార్, మీరు మాట్లాడొద్దు. మీరు ఆల్రెడీ యోగాలో 10 years నుంచి ఉన్నారు, 15 years నుంచి. మమ్మల్ని అందరిని అందులో ఇంక్లూడ్ చేయకండి సార్. మాక్సిమం ఏమండి, అగ్రి అవుతారా లేరా మీరు అందరూ? నాలుకని కంట్రోల్ చేసుకోగలుగుతారా అందరూ? అందరూ కంట్రోల్ చేసుకోగలుగుతారా? థమ్స్ అప్ చూపియండి, షో మీ థమ్స్ అప్. ఏదో ఒక టైంలో ఎక్కడో ఒక స్వీట్ కోసమైనా మనం కక్కుర్తి పడతాం, పడకుండా ఉండం. ఎక్కడో అక్కడ ఏదో ఒకటి. ఇప్పుడు కొంతమందికి కొన్ని ఫ్యాన్సీలు ఉంటాయి, ఫ్యాంటసీస్ ఉంటాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్, నాకు ఐస్ క్రీమ్ అంటే ఫ్యాంటసీ, బట్ ఐ కాంట్ టేక్ టూ మచ్ బికాస్ ఐ హ్యావ్ సైనసైటిస్. కానీ ఎవరో మా పిల్లలు తింటుంటేనో ఎవరో ఒకరు తింటుంటే అనిపిస్తుంది కదా, ఓ ఐస్ క్రీమ్ తినాలి తినాలి, ఆ తర్వాత జలుబు వస్తే చూసుకుందాంలే, టాబ్లెట్ వేసుకుందాంలే అని అనుకుంటాం కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఆ ఫుడ్ హాఫ్ ఆఫ్ ద స్టమకే ఉండాలి. ఫుల్ గా దొరికింది కదా అని చెప్పేసి బిర్యానీలనో ఇంకోటనో ఇంకో ఫుడ్ అనో తినకూడదు, హాఫే తీసుకోవాలి. అక్కడ ఉంటే మాత్రం చాలా చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో మోస్ట్ ఆఫ్ ది ఇండియా ఒబెసిటీకి పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. సో ఇవాళ రేపు యూట్యూబ్లో రకరకాల ఫుడ్ రెసిపీస్, క్యూజన్స్ రకరకాలు చూపిస్తూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడల్లా ఇవి మనం కూడా చేసుకొని తినాలని అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో హాఫ్ ఆఫ్ ద ఫుడ్ ఉండాలి, 1/4 ఆఫ్ ది ఫుడ్ స్టమక్ వచ్చి వాటర్ ఉండాలి. సో డైజెషన్ అవ్వడానికి వాటర్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి 1/4 ఆఫ్ ది స్టమక్ వాటర్ ఉండాలి. 1/4 ఆఫ్ ద స్టమక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ కి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ భుజయతే శివ సంప్రీత్య విచ్ ఈస్ ఈటెన్ ఫర్ థరోలీ ప్లీజింగ్ ఆఫ్ శివ. మనం ఫుడ్ ని కనుక భగవంతుడికి అర్పించాక తినాలి. అంటే సో దట్ ఈస్ అప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ ఫుడ్ లోకి ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని కండిషన్స్ లో సాత్విక్ నేచర్ అనేది వస్తుంది. భగవంతుడికి అంటే మనకి 5 రకాల క్రియలు గృహస్థాశ్రమంలో చేయాల్సి ఉంటుంది. భూతయజ్ఞం, వీటికి సంబంధించిన ఇవి చేయాల్సి వస్తుంది. వండడం, వీటికి వెలిగించటం, క్లీన్ చేయటం, వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఫాలో అయ్యాక ఈశ్వరుడికి అర్పించి తినడం వల్ల ఫుడ్ కి ఆ ఆ వచ్చే గుణం ఏంటంటే మన బాడీలో సాత్విక్ నేచర్ ని పెంచుతుంది. సో ఏదైనా సరే భగవంతుడికి అర్పించి తినాలి అని చెప్పి మన పెద్దలు ఆల్రెడీ చెప్తూ ఉంటారు. అదేమి ఉత్త విషయం కాదు. మనం ఏదో స్క్రిప్ట్స్ చదవకపోయినా మన పెద్దవాళ్ళ నుంచి వచ్చే మాటలకి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. అది రీజన్ వెతుక్కోగలిగితే, ఇప్పుడు వాళ్ళు మనకేంటంటే కొన్ని కొన్ని మొండిగా చెప్పేస్తారు. ఒక జనరేషన్ ఏంటంటే ఇలాగే ఫాలో అవ్వాలి అని చెప్పేశారు. నెక్స్ట్ మన మదర్స్, మన జనరేషన్స్ కి వచ్చేసరికి ఏంటి, వై వై బికాస్ రీజన్ ఏంటి. ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రమ్మన్నారు. మొన్న కరోనా టైంలో అందరం కడుక్కొని వచ్చామా లేదా? ఎందుకు? వైరస్, బ్యాక్టీరియా మనం బయటికి వెళ్ళినప్పుడు రకరకాల విషయాలు బయట ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు వాటిని క్లెన్స్ చేసుకొని రావాలి కదా. సో అలాగే ఈశ్వరుడికి అర్పించి తిన్న ఫుడ్ లో మనకు ఆ గుణాలు అనేవి, అంటే అది ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హోటల్లో ఉన్నామండి, హోటల్లో కుక్ రకరకాల మూడ్ స్వింగ్స్ లో ఫుడ్ ని కుక్ చేస్తారు.
ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఇంట్లో వండే వాళ్ళు కూడా రకరకాల కండిషన్స్, వాళ్ళ హెల్త్ కండిషన్ బాగోకపోవచ్చు, ఒక్కోసారి ఏదో చికాకులో ఉండొచ్చు, ఏదో ఒక కండిషన్ లో ఉండి ఆ ఫుడ్ ని కుక్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ ఆ ఫుడ్ లో ఆ గుణాన్ని ప్రకోపిస్తుంది. ఇది వన్ ఆఫ్ ద థీరీ. సో ఆ గుణం ప్రకోపించినప్పుడు అలాంటి ఫుడ్ మనం తిన్నప్పుడు మనకి సత్వరజస్ తమో గుణాల్లో ఏదో ఒక రజోగుణమో తామసిక గుణంలోనో మనకి మన బాడీ ఇంకల్కేట్ అవుతుంది. సో మనం ఈ ఫుడ్ ని ఈశ్వరుడికి ఆటోమేటిక్ గా అర్పించినప్పుడు మనం అది పాజిటివ్ నేచర్ లోనే అర్పిస్తాం కాబట్టి సత్వగుణంలోకి అది మారుతుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. సో అపత్యాహార నెక్స్ట్ది, ఇది అయిపోయింది కదా, ఇది అర్థమైంది కదా. మితాహార మితాహార స ఉచ్యతే, దిస్ ఈస్ కాల్డ్ మితాహార. ఈ 4 పాయింట్స్ మితాహారం కిందకి వస్తాయి. ఓకే, ఏమేంటివి? సుస్నిగ్ధ, మధుర, 1/4 త్రీ హాఫ్ ఆఫ్ ది పార్ట్ స్టమక్ ఫుడ్ తో, 1/4 వాటర్ తో, 1/4 గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం ఫ్రీగా ఉంచటం, ఈశ్వరుడికి అర్పించి తినటం అనేది మితాహారం కిందకి వస్తాయి. అపత్యాహారం, ఫుడ్ ఇంజూరియస్ టు యోగీస్. యోగీస్ కి ఇప్పుడు మనం యోగా ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి ఫుడ్ ని అవాయిడ్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి అన్నది చూద్దాం. సో 1 సెకండ్. సారీ, యా. అపత్యాహార, ఫుడ్ ఇంజూరియస్ టు యోగీస్ ఆర్ అవాయిడ్ చేసే ఫుడ్స్ ఏంటివి? బిట్టర్, చేదుగా ఉన్న పదార్థాలు. సోర్, ఎక్కువ పులుపు. ఓకే. పంజెంట్ మీన్స్, ఐ థింక్ పంజెంట్ అంటే ఫర్మెంటెడ్ కి సంబంధించిన ఫుడ్స్ అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ అది అనుకుంటున్నాను. సాల్టీ, హాట్, గ్రీన్ అండ్ వెజిటబుల్స్. ఇవన్నీ కూడా మనము నార్మల్ ఇదిలో ఉండే వాళ్ళు చేయలేరు. కొన్ని కొన్ని ఆశ్రమాస్ లో యోగీస్ వాళ్ళ కండిషన్స్ లో ఉన్న వాళ్ళు చేసేవి అంటే ఎక్కువ బిట్టర్నెస్, ఎక్కువ సాల్టీ ఫుడ్స్, ఎక్కువ పులుపుని సోర్నిచ్చే ఫుడ్స్ ని, బాగా హాట్ గా ఉన్న ఫుడ్ ని స్వాలో చేయటం, ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తారు. ఆ, అంటే కోల్డ్ ప్రెస్, ఇవాళ రేపు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని వస్తున్నాయి కదా, అంటే ఆయిల్స్ లో కూడా కొన్ని కొన్ని సెసిమి ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇంటాక్సిక్ డ్రింక్స్, ఫిష్, మీట్ ఆయిల్స్ లో కూడా కొన్ని సెసిమి ఆయిల్ అంటే నువ్వుల నూనె, సెసిమి సీడ్స్, నువ్వుల నూనె, మస్టర్డ్ సీడ్స్, ఆవ నూనె, ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్, బ్యావరేజెస్, కోల్డ్ బ్యావరేజెస్, వీటిని కూడా అవాయిడ్ చేయాలి. ఫిష్, మీట్, నాన్ వెజ్ ని అవాయిడ్ చేయటం. నెక్స్ట్ అదర్ యానిమల్స్ కి సంబంధించిన ఫుడ్స్, యానిమల్ ప్రొడక్ట్స్, ఇవి అవాయిడ్ చేయాలి. ఇవి యోగీస్ కి అవాయిడ్ చేసే విషయాలు అన్నమాట. నెక్స్ట్ ఇంకా అవాయిడింగ్ ఫుడ్స్ లో మళ్ళీ మళ్ళీ హీట్ చేసి తినే ఫుడ్ ఉంటుంది చూడండి. మార్నింగ్ వండి మళ్ళీ దాన్ని నైట్ మైక్రో ఓవెన్ లోనో హీట్ చేసో తింటాం చూడండి, అలాంటి ఫుడ్ ని కూడా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ రుక్సం. రుక్సం అంటే డ్రైగా ఉండే ఫుడ్స్ ఉంటాయి చూడండి, డ్రైనెస్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని కూడా అవాయిడ్ చేయడం. అతి లవణ, హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ సాల్ట్ ఉన్న ఫుడ్స్ కూడా యోగీస్ అవాయిడ్ చేయాలి. ఆమ్ల, సోర్నెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇందాక చెప్పినవే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, సోర్నెస్ ఉన్న ఫుడ్స్ ని ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఫుడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్హోల్సమ్ షుడ్ బి. ఇప్పుడు జనరల్ గా మనం కొన్నిట్లో మిక్స్ వెజ్ కర్రీస్ అని అవి చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ విషయం ఏమవుతుందంటే అండి, ఇప్పుడు కొన్ని వెజిటేబుల్స్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్నిట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో కార్బోహైడ్రేట్స్, కొన్నిట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. వీటిని అన్నిటినీ మీరు మిక్స్ చేసి ఒక వెజ్ ఫుడ్ ని తయారు చేశారనుకోండి, ఫుడ్ ని తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డైజెషన్ టేక్స్ లాంగ్ టైం అన్నమాట. అంటే ప్రోటీన్స్ ని అది మళ్ళీ అనాటమీలోకి వస్తుంది, ప్రోటీన్స్ ని, ఫ్యాట్స్ ని, కార్బోహైడ్రేట్స్ ని సపరేట్ చేసి
వాటిని డైజెషన్ కి పంపించే ఇది టైం తీసుకుంటుంది కాబట్టి అందుకని చెప్పి మిక్స్ వెజ్ హోల్ ఐటమ్ ఇది ఉన్నది అంటే ఒక్కటే విధిగా వెజిటబుల్స్ లో ఒకటే విధిగా మల్టీపర్పస్ ఆటాస్ అని చెప్పి రాగి జ్వారు ఇవన్నీ కలుపుతారు ఈ ఇస్కాన్ వాళ్ళు కూడా నేను జస్ట్ ఒక ఇంటర్వ్యూలో విన్నా వాళ్ళు ఏదో ఒక ఫామ్ నే తీసుకుంటారు ఐదర్ జార్ ఐదర్ ఆటా ఆర్ ఆర్ రాగి ఆర్ మొత్తం ఫార్మ్స్ ని మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అండి దేని గుణాన్ని దాన్ని మన బాడీ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నేచర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ లో దాని నేచర్ ని మన బాడీ తీసుకోవడం అనేది టైం తీసుకుంటుంది టఫ్ ప్రాసెస్ అన్నమాట సో అందుకని మిక్స్ ఐటమ్స్ ని యోగీస్ అనే వాళ్ళు అవాయిడ్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే ఆ ఇవి ఫుడ్ గురించి సంబంధించిన విషయాలు ఓకే అర్థమైందా అండి ఎనీ డౌట్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గో గోరక్షణ అంటే గోరఖ్నాథ స్వామీజీ చెప్పిన గేరండ సంహితకి సంబంధించి కొన్ని యోగీసు ఆ దేనికి ఇదిగా ఉండాలి అనేది వాటి గురించి చెప్పారు దుర్జన ప్రణాతం అంటే బ్యాడ్ పర్సన్స్ తో ఎక్కువగా కంపాని అవటం వాళ్ళ మైండ్ లో ఉన్న మైండ్ సెట్ ని మనకు కూడా ఇంకల్కేట్ చేసి మన మైండ్ ని కూడా పాయిజన్ చేస్తారు సో దుర్జన ఇది వహ్ని ఫైర్ కి దూరంగా ఉండాలి స్త్రీ పాద సేవనం అంటే ఉమెన్స్ కి యోగీస్ వాళ్ళు ఉమెన్స్ కి దూరంగా ఉండాలి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ చాలా అంటే కొన్ని కండిషన్స్ ఇప్పుడు మనం వింటర్ సీజన్ లో -డిగ్రీస్ లో ఉంటారు హిమాలయాస్ లో వాళ్ళు అలాంటి ప్లేసుల్లో వాళ్ళ వాతావరణాలకి తగ్గట్టుగా వాళ్ళ కండిషన్స్ కి తగ్గట్టుగా స్నానం అనేది ఉండాలి ఎయిదర్ టూ మచ్ ఆఫ్ కూల్ వాటర్ ఎయిదర్ టూ మచ్ ఆఫ్ హాట్ వాటర్ అనేది బాడీకి కరెక్ట్ కాదు ఎందుకు అనేది రీజన్ చెప్తా టూ మచ్ ఆఫ్ కండిషన్స్ లో సర్కమ్స్టాన్సెస్ లో మీరు ఉండి టూ మచ్ ఏం కాదు నేను యోగిని నేను చేస్తాను అని అన్నప్పుడు మీ బాడీ మెటబాలిక్ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి మెటబాలిక్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు అది బ్లడ్ ప్రెషర్ ని టెంపరేచర్ ని స్లో డౌన్ చేసేస్తుంది ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది స్లో డౌన్ చేస్తుంది సో మీకు ఆటోమేటిక్ గా మెటబాలిక్ రేట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది టూ మచ్ ఆఫ్ హాట్ కూడా బాడీని సేమ్ ఇదే కండిషన్స్ ఈ కండిషన్స్ వల్ల వాటిని సర్కమ్స్టెన్స్ బట్టి వాతావరణాలని బట్టి మనం వాటిని మన లైఫ్ లోకి ఇంకల్కేట్ చేసుకోవాలి అర్థమైంది కదా నెక్స్ట్ ఉపవాస ఎక్కువగా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు ఫాస్టింగ్స్ కూడా మీకు అంటే ఫాస్టింగ్ చేస్తారు ఫాస్టింగ్ చేసి మీరు ఆసనాసు ప్రాణాయామాలు చేయాలి అంటే మీ బాడీ దానికి రెడీగా ఉన్నదా లేదా అనే కండిషన్ ని బట్టి ఉంటుంది సో ఆల్రెడీ చెప్పాం కదా ఫుడ్ ని ఎలా తీసుకోవాలి అనే దాన్ని బట్టి జ్యూసీగా ఉండే ఫుడ్ స్వీట్ గా ఉండే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి స్మూత్ గా ఉండేవి ఇలాంటి వాటిని తీసుకునేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫాస్టింగ్స్ అంటే మీ బాడీ దానికి సహకరిస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ పైన చెప్పినవన్నీ ఫైర్ బ్యాడ్ కంపానియన్ ఉమెన్ ఎర్లీ మార్నింగ్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ తో బ్రీత్ ఇవన్నీ కూడా ఫాస్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే మన బాడీకి అఫిలియేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తాయి ఇవి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏమవుతుంది యోగా ఇదిని ముందుకి ప్రాక్టీస్ చేయడానికి ఇబ్బంది పడతాం సో బెటర్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ సో రికమెండెడ్ డైట్స్ ఏమేమి డైట్స్ లో తీసుకోవచ్చు వీట్ బార్లీ మిల్క్ బటర్ కల్కండ మిశ్రి పటిక బెల్లం అంటాం కదా సో పటిక బెల్లం అల్లం డ్రై జింజర్ మీన్స్ శొంఠి అంటాం కదా శొంఠి హనీ రైస్
అది కూడా అండి, రైస్ కూడా 60 days లో పండించిన పంట. ఓకే, సో అవి మన డైట్ లో తీసుకోవచ్చు, యోగీస్ డైట్ లో. కుకుంబర్, మూంగ్ దాలు, రెయిన్ డ్రాప్స్, వర్షం పడుతున్నప్పుడు ఆ నీటిని స్టోర్ చేసుకొని అవి తాగుతారు. అంటే ఇది ఈ కండిషన్స్ మన వాతావరణాన్ని, మన సర్కమ్స్టెన్సెస్ కాదండి. ఆల్రెడీ కొన్ని ఆశ్రమాలు నిర్మించుకొని యోగి జీవితాన్నే గడుపుతున్న వాళ్ళ కండిషన్స్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే, హఠయోగా వీళ్ళకి ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఉండాలి, మనకి ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. క్వాలిటీ ఆఫ్ ఫుడ్, పుష్టం, స్ట్రెంథనింగ్ ఇవ్వాలి మన బాడీకి. ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మన బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఓకే, సుమధురం, వెల్ స్వీట్ గా ఉండాలి, మంచి టేస్టీ ఫుడ్. స్వీట్నెస్ అంటే ఇక్కడ ఓన్లీ స్వీట్ అనే కాదు, టేస్టీగా ఉండాలి. స్నిగ్ధం, మేడ్ విత్ ఘీ, ఘీతో మేడ్ అవ్వాలి. సో గవ్యం, ఫుల్ ఆఫ్ మినరల్స్ ఉండాలి దాంట్లో. పౌష్టికాహారం, సమతుల్యమైన పౌష్టికాహారం ఉండాలి. నెక్స్ట్, విచ్ స్ట్రెంగ్థెన్ ద టిష్యూస్, మన బాడీలో ఉన్న మజిల్స్ కి, ఆర్గాన్స్ కి స్ట్రెంథనింగ్ ఇవ్వాలి. ఓకే, ఫుడ్ దట్ డియర్ టు ద హార్ట్, మెయిన్ మన మనసుకి ఆ ఫుడ్ నచ్చాలి. నచ్చని ఫుడ్ తినలేం కదా, సో ఆ ఫుడ్ నచ్చాలి, టేస్టీగా ఉండాలి, మన బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అది ఘీతో మేడ్ అయి ఉండాలి, అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అయి ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫుడ్ వి యోగి నీడ్. ఓకే, అర్థమైందా? లాస్ట్ వన్, డ్రెస్ అపీరెన్స్ నాట్ యోగీస్. డ్రెస్ అపీరెన్స్ ఎలా ఉండాలి, పర్టికులర్ గా ఈ డ్రెస్ వేసుకుంటే మనకి సక్సెస్ వచ్చేస్తుంది అనేది ఏమీ లేదు. మన కంఫర్టబుల్ డ్రెస్, అది మన బాడీకి, మన నేచర్ కి కంఫర్ట్ గా ఉండేది, ఫీల్ ఫ్రీ అయ్యే కాటన్ డ్రెస్సెస్, వాటిని మాక్సిమం యోగీస్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, దీస్ ఆర్ ద హఠయోగాలో ఈరోజు క్లాస్ అన్నమాట. అంటే ఫుడ్ గురించి, ఎవరెవరు ప్రాక్టీస్ చేస్తే ఎలా సక్సెస్ వస్తుంది, ఎవరెవరు చేయొచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనేది దీని గురించి, ప్రత్యాహార గురించి టాపిక్, టుడేస్ టాపిక్. 8:40 అయింది, ఒక 5 minutes మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? Once again, repeat this topic, madam, briefly. ఓకే, హూ కెన్ ప్రాక్టీస్ హఠయోగా? హఠయోగాని ఎవరు ప్రాక్టీస్ చేయొచ్చు? యువ, వృద్ధ, వ్యాధిగ్రస్త, లేజీ ఫెలోస్, వీళ్ళందరూ అంటే ఆల్ ఏజెస్ వాళ్ళు హఠయోగాని ప్రాక్టీస్ చేయొచ్చు. హూ కెన్ సక్సెస్? బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు, అంటే సెన్సెస్ ని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు. నెక్స్ట్, త్యాగం చేస్తున్న వాళ్ళు, యోగ సాధనలో కంటిన్యూ ఉన్న వాళ్ళు, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, మితాహారకి సంబంధించి చూద్దాం. మోడరేట్ డైట్ అండ్ మెజర్డింగ్ ఫుడ్. సుస్నిగ్ధ, స్మూత్ అండ్ ఎగ్రిడబుల్ ఘీ తో కానీ, స్మూత్ బటర్స్ తో కానీ తయారు చేసిన ఫుడ్స్, స్వీట్ గా ఉండే ఫుడ్. మీ మీ స్టమక్ ఎలా ఫాలో అవ్వాలి? చతుర్థమస్ వివర్జిత, అంటే ఏ 1/4 ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది స్టమక్ విల్ ఫిల్ విత్ ఫుడ్, 1/4 విత్ వాటర్, 1/4 విత్ ఎంటీ స్టమక్ ఉండాలి. దీస్ ఆర్ కాల్డ్ మితాహార ఫుడ్స్, మితాహారానికి పనికొచ్చేవి. నెక్స్ట్, ఏమేమి ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి? ఎక్కువగా ఫుడ్
హీట్ అగైన్ అండ్ అగైన్ హీట్ చేసే ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. డ్రైగా ఉండే ఫుడ్, బాగా డ్రైనెస్ గా ఉండే ఫుడ్ ని అవాయిడ్ చేయాలి. హ్యావింగ్ టూ మచ్ ఆఫ్ సాల్ట్, టూ మచ్ ఆఫ్ సోర్, పుల్లగా ఎక్కువగా ఉండేవి, టూ మచ్ గా సాల్ట్, లవణాలు ఎక్కువగా ఉండేవి అవాయిడ్ చేయాలి. ఎక్సెస్ ఆఫ్ కాంపౌండ్స్ ఆఫ్ మిక్స్ వెజ్జెస్, కాంపౌండ్ ఫామ్ లో ఉన్న వెజ్జెస్ ని అవాయిడ్ చేయాలి. ఓకే, హోల్ ఫామ్ లో ఉన్నవి. నెక్స్ట్, ఎలా చేయటం వల్ల ఇది మనం ఈ హఠయోగాన్ని సక్సెస్ చేసుకుంటాం అంటే ఎవరెవరికి దూరంగా ఉండాలి. దూరంగా ఉంటే మనం హఠయోగాలో సక్సెస్ అవుతాం. దుర్జన సాంగత్యం అంటే పాయిజనస్ మైండ్ ఎక్కువగా డిస్టర్బ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఫైర్ కి, ఉమెన్ కి, అండ్ ఎర్లీ మార్నింగ్ చేసే బాత్, ఇవన్నీ అంటే మనకు కండిషన్స్ ని బట్టి చేయడం. ఎక్కువగా ఫాస్టింగ్ ఉండకుండా, ఫాస్టింగ్ ని ఎక్కువగా చేయకుండా, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన బాడీకి అఫిలియేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో కాబట్టి వీటిని ఎక్కువగా అవాయిడ్ చేయాలి. రికమెండెడ్ డైట్ ఏంటి? రికమెండెడ్ డైట్ ఏమేంటివి? వీట్, బార్లీ, 60 days లో పండిన రైస్, కలకండ, అల్లం, డ్రై జింజర్, హనీ, వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. ఫుడ్ లో అంటే జ్యూసీనెస్, వాటరీ సబ్స్టెన్స్లు ఉంటాయి కదా, కుకుంబర్, వీటిని ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ మూంగ్ దాలు, ఇలాంటివి పప్పుల్లో, దాల్స్ లో, వాటిలో మూంగ్ దాలు, చనా దాల్, వీటి ఉంటాయి కదా, ఈజీలీ డైజెస్టబుల్ అయ్యేవి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి రెయిన్ డ్రాప్స్, వర్షపు నీటిని తాగడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇవి ప్రత్యాహార రికమెండెడ్ డైట్. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉండాలి? ఫుడ్ ఎప్పుడు స్ట్రెంగ్ ఇవ్వాలి, మనకి స్వీట్ గా ఉండాలి, మేడ్ విత్ ఘీ ఉండాలి, ఫుల్ ఆఫ్ మినరల్స్ ఉండాలి. అది మెయిన్ గా మన మనసుకి నచ్చిన ఫుడ్ అయి ఉండాలి. ఓకే, ఇవి. నెక్స్ట్, డ్రెస్ అపీరెన్స్, కంఫర్ట్ గా ఎలా ఉండాలి? కంఫర్ట్నెస్ అనేది డ్రెస్ లో ఉండదు. డ్రెస్సులు వేసుకోవడం వల్లే సక్సెస్ అయిపోము. ఏదైతే మన బాడీకి, మన స్కిన్ కి కంఫర్ట్ ఇస్తుందో అలాంటి డ్రెస్సెస్ వేసుకోవచ్చు. ఇంకొకటి కూడా ఉంది ఇందులో, మీకు ఎలాంటి ప్లేసుల్లో చెయ్యాలి యోగా అన్నది ఉంది. అది రేపు చెప్పుకుందాం. మీరు ఆల్రెడీ 8:40 అయింది, 8:45 అయింది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం. అర్థమైందా? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఎవరికైనా డౌట్ ఉంటే సెల్ఫ్ గా అన్మ్యూట్ చేసుకొని అడగండి. Thank you, madam. Wonderful session. థ్యాంక్ యూ సార్. Giving, suggestible suggestions also. And anyone